కాంగ్రెస్ లో శశిధరూర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. హైకమాండ్ మనసు నొచ్చుకునేలా శశిధరూర్ మాట్లాడితే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పరోక్షంగా సెటైర్లు వేశారు. కొందరికి మోడీయే ప్రాధాన్యమంటూ చురకలంటించారు. ఈ కామెంట్స్ పై థరూర్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఆకాశం ఎవరికీ చెందదు, రెక్కలు మీవి, ఎగరడానికి ఎవరినీ అనుమతి అడగొద్దని రాసుకొచ్చారు. కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ కొంతకాలంగా మోడీ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ లో కాకరేపుతున్నారు. పీయూష్ గోయల్తో సెల్ఫీ, ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీని ప్రశంసించడం, కాంగ్రెస్తో విభేదాలున్నాయంటూ చేసిన కామెంట్స్, ఇవన్నీ ఎంపీ శశిధరూర్కు కాంగ్రెస్కు మధ్య దూరం పెరిగిందా అనే డౌట్స్ను క్రియేట్ చేశాయి. మోడీని ప్రశంసించడంతో కాంగ్రెస్ నేతలు బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో శశిధరూర్కు చురకలంటించారు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే. నాకు ఇంగ్లీష్ చదవడం అంత బాగా రాదు, కానీ శశిధరూర్ భాష చాలా బాగుంటుంది, అందుకే ఆయన ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్నారు. మేము మాకు వచ్చిన భాషలో దేశమే మా తొలి ప్రాధాన్యం అంటాం. భారత సైన్యానికి మద్దతుగా విపక్షాలన్నీ ఏకతాటిపైకొచ్చాయి. ఆపరేషన్ సింధూర్ కోసం ఐక్యంగా నిలబడ్డాం. కానీ కొంతమంది మాత్రం మోడీనే ముందు, ఆ తర్వాతే దేశం అంటారు. అలాంటప్పుడు మేమేం చేయాలి అంటూ చురకలంటించారు ఖర్గే. ఖర్గే కామెంట్స్ చేసిన కాసేపటికే ఎక్స్లో శశిధరూర్ సంచలన పోస్ట్ పెట్టారు. ఎగరడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు, రెక్కలు నీవి, ఆకాశం ఎవరి సొంతం కాదు అంటూ ఒక పక్షి కొమ్మపై కూర్చుని ఉన్న చిత్రంతో కూడిన ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో ఖర్గేకు కౌంటర్గానే థరూర్ ఈ పోస్ట్ చేశారనే వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా థరూర్ కాంగ్రెస్ని వీడతారా అనే చర్చ జరుగుతోంది.